సరే నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా. నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాటు లేదు కదా. చూద్దాము. నా రోజులు కానీ అన్నట్టుగా నేను చూస్తా ఉన్నా. కానీ మన వాళ్ళందరూ కూడా ప్రతిపాదిస్తుంది ఏంటంటే, ఒక సంవత్సరం జరిగిపోయింది, సంగమేశ్వర ఆన్నే పన్నది, బసవేశ్వర ఆన్నే పన్నది, పాలమూరు ఉత్పత్తుల పథకం ఆన్నే పన్నది, కాళేశ్వరం అట్లా ఎండబెడుతున్నారు, ఇవన్నీ అన్యాయాలని. కాబట్టి ఫిబ్రవరి నెలాఖరులో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలి, ఇక్కడ కథ చూడాలి అని జరుగుతూ ఉంది. కాబట్టి మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి ఆ సభకు కదిలి రావాలి, కథ దూరమే ఉండదు. ఆ రకంగా తెలంగాణ శక్తి ఏందో మరొకసారి చూపించి వీళ్ళ మెడలు వంచి ఇప్పుడు సాధించాలి. భవిష్యత్ కోసం కూడా కొట్టాడకు మనం సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటూ, పరమేశ్వర్ గారికి అంతటి లోకమంత్రమైంది. కోటి రూపాయల భూమి ఇప్పుడు 50 లక్షల కట్టుకోలేదు. ఈ హుక్కని బాధ ఒక ఆయన వచ్చింది, మన ఒక ఆయన ఒక 10 మంది వచ్చారు హైదరాబాద్కి. అందులోకి 2 ముస్లిం సోదరులు వచ్చారు. साहब सोप तबाह हुआ है, इफलासी मुफलसी बच्चे क्या दबे होगा। तुम्हारा क्या हुआ बहन, तुम्हारा क्या हुआ? तुम हैदराबाद में तुम लोग हैं, मेरा कारोबार है साहब, मेरा छोटा मोटा कारोबार है, होटल भी है, 70% गिर गया। हर कोई पूछ रहे, हर कोई केसीआर को याद कर रहे सामान వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎక్కడ ప్రతి ఒక్కరు భూముల ధరలు పోయినాయి, మందు పోయినాయి, మసాలా అన్ని పోయినాయి. ఇంత మంచిగా 4 ఎకరాల రైతు నేను 4 కోట్ల ఆసాగా అనుకుంటుండే, అంత ధీమా ఉంది. ఎంత బాగుంటే హైదరాబాద్ నుంచి అడిగితే కూడా వచ్చి మనం ఇయ్యకపోతే భూములు డిమాండ్ పెరగానని అంత బ్రహ్మాండంగా మారుమూల ప్రాంతంలో కూడా 40 లక్షలు 50 లక్షలు ఎకరానికి ఉండే. అటువంటిది సగానికి సగం పడిపోయి మొత్తం నాశనం చేసింది. వీళ్ళు ఇట్లే వదిలిపెడితే ఇంకింత నాశనం అవుతుంది. కాబట్టి మనం కొట్లాడాల్సిందే. నేను ఇంకొక మాట మీకు చెప్తా. ఎలక్షన్లలో నేను మస్తుగా చూస్తే 50 ఏళ్లలో పార్టీలు గెలితే ఓడితాయి. ఇంత మాయలు మీ ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ దొరికితే కొడతాం రానంత గొప్పగా. ఇంకా వాళ్ళ బొంద తెలివికి నిన్న వారి పార్టీ మంది పెట్టాలి, అదేందో పోలింగ్ పెట్టిన వాడు చూసిరా మీరు? ఆ పోలింగ్ పెడితే 70% మనకు వచ్చింది, 30% మనకు. వాడు పెట్టింది మనం పెట్టింది కాదు. 75 ఈ పరిస్థితి. అదే నేను ఏమంటున్నా అంటే, ఫామ్ హౌస్ అంటే ఏముంటది, వారి ఉంటది, మాకు ఉంటది, అలా ఉంటది. కాంగ్రెస్ వాళ్ళు అయితే మనకి చేస్తే పారబడి కావచ్చు కూడా. నీ నాయకత్వం మీద నీకు నమ్మకం ఉంటే నువ్వు రా అసెంబ్లీలో, ఈ వివరాలన్నీ అసెంబ్లీలో పెడతా, చర్చ చేద్దాం. ఆయన కొడితేనంట బలంగా కొడతాడంట, సరిగ్గా నిలబడేది నేర్చుకోని ఆయన కట్టె లేకుండా. నీ పరిస్థితి ఎట్లుందో తెలంగాణ సమాజానికి తెలియదా? నువ్వు తూగుతున్నవా, సోగుతున్నవా, నువ్వు నిలబడగలిగే పరిస్థితిలో ఉన్నవా? ఆయన బలంగా కొడతాడంట, ఆయన లేచి వస్తాడంట. సోషల్ మీడియాలో నాకు ఆయనకు పోటీ పెడితేనంట ఆయనకు లైక్లు ఎక్కువ వచ్చినాయంట. టిక్ టాక్ లో 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినోడు, కేంద్ర మంత్రి చేసినోడు, ఇవాళ టిక్ టాక్ లో కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి పోటీ పెడితే ఆయనకు లైక్లు ఎక్కువ వచ్చినాయంటే నాకు తక్కువ వచ్చినాయంటే ఇవాళ వాళ్ళ కార్యకర్తలతో మాట్లాడుతున్నాను. నేను అడగదలుచుకున్నా, ఆ మధ్యలో బాలీవుడ్ లో కూడా సల్మాన్ ఖాన్ కు రాఖీ సావంత్ కూడా టిక్ టాక్ లో పెడితే రాఖీ సావంత్ కి ఎక్కువ లైకులు వచ్చినాయి. అంత మాత్రాన ఆమె సల్మాన్ ఖాన్ కంటే గొప్ప నటుడు నటురాలు అనేవారని అనుకుంటారా? ఇవాళ చివరికి ప్రజలు తిరస్కరించి, ప్రజలు డిపాజిట్లు జప్తు చేస్తే ముఖం జల్లక ఫామ్ హౌస్ లో వండుకున్న చంద్రశేఖరరావు సోషల్ మీడియా టిక్ టాక్ లో నాకు లైక్లు వచ్చినాయని చెప్పుకునే పరిస్థితికి వచ్చిందంటే ఆయన మానసిక పరిస్థితి ఎట్లుందో తెలంగాణ సమాజం అర్థం చేసుకుంటుంది. పెద్ద మనిషి ఆయన వయసులో, నేనేం కాదంటలేను. ఆయన పిల్లలు యమకింకర్లాగా తయారై ఊరు మీద పడి మేస్తున్నారు. ఫస్ట్ నీ కొడుకుని అల్లుని కంట్రోల్లో పెట్టు చంద్రశేఖరరావు. నువ్వు రా సభకు 5 తారీఖు నాడో 6 తారీఖు నాడో స్పీకర్ గారు అనుమతి తీసుకొని ఏబిసిడి వర్గీకరణ మీద మా మాదిగ సోదరుల
35 ఏండ్ల పోరాటం. అదే విధంగా 100 సంవత్సరాలు బ్రిటిషర్స్ ఉన్నప్పుడు కులగణన చేసిరు. 100 ఏండ్ల వరకు బలైన వర్గాలు ఎంతమంది ఉన్నారో వాళ్ళ లెక్క వాళ్ళకే తెలియదు. ఎంతో మంది ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు మారిండ్రు కానీ బీసీల లెక్కలు తేల్చలేదు. కానీ భారత్ జోడోలో రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ బీసీల లెక్కలు తేల్చింది, ఇంటింటికి పోయింది, లెక్క కట్టింది. రాబోయే 2 తారీఖు నాడు బీసీ కులగణన నివేదిక రాబోతుంది. అదే విధంగా మాదిగల వర్గీకరణ మీద కూడా జ్యుడిషియల్ కమిషన్ నివేదిక ఇవ్వబోతుంది. ఫిబ్రవరి 1వ వారంలో అసెంబ్లీలో బీసీ కులగణన మీద అదే విధంగా మాదిగల వర్గీకరణ మీద సభను పెట్టబోతున్నాం. నీకు చేతనైతే చిత్తశుద్ధి ఉంటే సభకు రా, చర్చ చేద్దాం. నువ్వా మేమా తేల్చుకుందాం. నీ ఫామ్ హౌస్లో నీ వంది మాగదులను, నీ భజన చేసేటోళ్లను నువ్వు వాళ్ళను జమేసుకొని వాళ్ళ ముందల పొంకనాలు కొట్టకు. చంద్రశేఖరరావు, నువ్వు కాలం జల్లిపోయిన 1000 రూపాయల నోటువే. ఆ నోటు పెట్టుకుంటే ఎవడైనా జైలుకే వెళ్తాడు. ఒకప్పుడు 1000 రూపాయలకు చాలా విలువ ఉండే 1000 నోటుకి. అవునా? 1000 నోట్లు ఉన్నాయంటే ఆయన మునగాని కింద చూసేది. ఇప్పుడు 1000 నోట్ల రూపాయలు ఉన్నాయంటే తీసుకుపోయి బొక్కలేస్తారు. చంద్రశేఖరరావు గారు కూడా రద్దయిపోయిన 1000 రూపాయల నోటు. ఇంకా దానికి విలువ లేదు. తెలంగాణ సమాజంలో నిన్ను అడిగేటోళ్ళు లేరు. చంద్రశేఖరరావు, నువ్వు ఫామ్ హౌస్లో ఉండి ప్రజలతో నీకు బంధం తెగిపోయినట్టుంది.